Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. These are the topics we are going to discuss today. COVID management, India to host meet with SAARC countries. This is about the initiation or what are the measures they are going to take or what they are going to discuss about the COVID management with respect to the SAARC countries. Ante idi discussion manaki evaru madhyana SAARC countries madhyana and India is hosting it. So here అంటే ఏంటి ఆ మీటింగ్ గురించి అన్నది తక్కువే ఉంది కాన్సెప్ట్, బట్ లెట్స్ లెర్న్ వాట్ ఆర్ ద SAARC కంట్రీస్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ చార్ధామ్. ఓకే, ఇదేంటంటే ఇక్కడ హైవేస్ అండ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉత్తరాఖండ్లో ఉన్నాయో వాటి మీద ఒక కమిటీని పెట్టారు. వాటి వల్ల ఏంటి నిజంగా ఈ గ్లేషియర్స్ ఏవైతే లాస్ ఇవన్నీ జరుగుతున్నాయో అవి ప్రాజెక్ట్స్ వల్ల లేకపోతే దేని వల్ల అని తెలుసుకోవడం కోసం. సో దాంట్లో వచ్చిన ఇష్యూస్ ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా, ఇది మనకి ఇండో పాక్ వార్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాటిల్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి మనం దీనికోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు స్టేస్ జిమ్ కార్బెట్ అన్నది ఏంటి, మనకి ఇలాంటి ఏవైతే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ఏరియాస్లోని జనరల్గా మనకి పబ్లిక్ వెహికల్స్ లోపలికి అలౌ చేయరు. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగింది, పాక్లోని మనకి అలౌ చేశారనమాట. అయితే దానికోసం అని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందనమాట, ఈ షుడెంట్ అలౌ అని చెప్పేసి. ఆ ఇష్యూ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, now let's start with the first topic, COVID management, India to host meet with SAARC countries. Okay, ఇది ఇండియా ఏం చేస్తుంది, దిస్ ఇస్ అ వర్చువల్ మీటింగ్, ఇట్స్ నాట్ లైక్ పీపుల్ ఆర్ గోయింగ్ టు మీట్, దిస్ ఇస్ ఏ వర్చువల్ మీటింగ్, సెక్రటరీ లెవెల్ వర్చువల్ మీటింగ్ ఆన్ COVID-19 మేనేజ్మెంట్ విత్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ SAARC? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అయితే ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో దీని తాలూకా కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్పీరియన్స్, గుడ్ ప్రాక్టీసెస్ అండ్ వే ఫార్వర్డ్. దట్ దీని ఎవరైతే ఉన్నారో ఏదైతే జరుగుతుందో దాని చైర్మన్ ఎవరు, యూనియన్ హెల్త్ సెక్రటరీ, ఆయన పేరు ఏంటి, రాజేష్ భూషణ్. సో మనం యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ విధంగా వస్తున్నప్పుడే మనం నేమ్స్ అన్నవి నేర్చుకోవాలి. ఓకే సార్, అందరు నేమ్స్ నేర్చుకోవాలంటే కష్టం. సో యూనియన్ హెల్త్ సెక్రటరీ ఎవరు మనకి, రాజేష్ భూషణ్, హీల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ నౌ లెట్స్ సీ అబౌట్ ద SAARC నేషన్స్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇది గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్. ఎప్పుడైనా సరే దేనివైతే ఉంటాయో అన్నింటి తాలూకా అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో అన్నింటివి కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ దిస్ ఈస్ అ రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వై? బికాస్ డిఫరెంట్ కంట్రీస్ తాలూకా గవర్నమెంట్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి, లైక్ దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ కాబట్టి ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ జియో పొలిటికల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సౌత్ ఏషియా. ఓకే, సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్, ఇట్స్ నాట్ లైక్ ఆల్ ద కంట్రీస్, ఓన్లీ ఫ్యూ కంట్రీస్ ఆర్ దేర్. అవి ఏంటన్నది కూడా మనం చూద్దాం. సో దీని తాలూకా మెంబర్స్ ఎవరెవరు ఇప్పుడు ప్రస్తుతానికి, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఓకే, మీకు ఈ నేమ్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇంకా మనం ఫర్దర్గా చాలా నేర్చుకుంటాం గ్రూప్స్ అన్ని. ప్రస్తుతానికి ఒక్కొక్క గ్రూప్ ఏదైతే వస్తుందో వెంటనే మనం వాటి నేమ్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చిన వాటిలోని ఎవరెవరి ఇందులోని మెంబర్స్ మనకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆల్ ఆర్ నైబరింగ్ కంట్రీస్. ఆ విధంగా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద SAARC కంప్రైజెస్ 3% ఆఫ్ ద వరల్డ్స్ ఏరియా. అంటే ఈ SAARCలో ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని తాలూకా ఏరియా చూస్తే ఎంత ఉంటుందంటే టోటల్ వరల్డ్లో ఇట్ కంప్రైజెస్ 3% ఆఫ్ ద వరల్డ్స్ ఏరియా, 21% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. మొత్తం వరల్డ్ పాపులేషన్లో చూసుకుంటే ఈ మెంబర్ కంట్రీస్లో ఉన్న పాపులేషన్ అంతా యాడ్ చేస్తే ఎంత అవుతుంది, అది 21% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ఇట్ మీన్స్ ద ఏరియా ఈజ్ లెస్ వన్ కంపేర్ టు ద అదర్ కంట్రీస్. బట్ పాపులేషన్ వైజ్గా చూసుకుంటే మనకి పాపులేషన్ పర్సెంటేజ్ అన్నది చాలా ఎక్కువే ఉంది. చూడండి, అవుట్ ఆఫ్ ద 100% ఆఫ్ ద వరల్డ్ ఏరియా దిస్ కంప్రైజ్ ఓన్లీ 3%, బట్ వెరాజ్ ద పాపులేషన్ ఈజ్ 21%. అండ్ 4.21% ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీలో షేర్ అంతా మొత్తం తీసుకుంటే 4.21% యాజ్ ఆఫ్ 2019. దిస్ ఇస్ ద డేటా విత్ రెస్పెక్ట్ టు 2019. ద SAARC వాజ్ ఫౌండెడ్ ఇన్ ఢాకా. ఓకే, ఎక్కడిది ఫౌండ్ అయింది, ఇన్ ఢాకా ఆన్ 8 December 1985. డేట్ అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఎప్పుడు మనకి డేట్ అవసరం పడుతుంది అంటే ఇట్స్ నాట్ లైక్ దే విల్ డోంట్ ఆస్క్ యూ, అంటే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ మీకు అడిగారు అనమాట, SAARC ఎప్పుడు ఫామ్ అయింది అని. బట్ కొన్ని ఆర్గనైజేషన్స్ నేమ్స్ ఇస్తారు, అవి ఎప్పుడు ఫామ్ అయ్యాయో క్రొనాలజీ అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయమంటారు అనమాట, ఏవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి. సో మీకు ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, తర్వాత ఏది ఫామ్ అయిందో తెలిస్తేనే యూ క్యాన్ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్. సో ఎప్పుడైనా ఒకటి నేర్చుకుంటున్నారు అంటే డెఫినెట్గా అది ఎప్పుడు ఫామ్ అయింది అన్నది మీరు నేర్చుకోవాలి. సో ఇది ఎప్పుడు మనకి ఫామ్ అయింది, SAARC అన్నది 1985లో. ఓకే, ఇట్స్ సెక్రటేరియట్ ఈజ్ బేస్డ్ ఇన్ కాఠ్మండు. దేని క్యాపిటల్ మనకి, నేపాల్ క్యాపిటల్.
The organization promotes development of economic and regional integration. What are the topics or issues they discuss here about the economic and the regional integration? It launched the South Asian Free Trade in 2006. ఓకే, నెక్స్ట్ వీళ్ళు చేసింది ఇంకొకటి ఏంటి, 2006లోని సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్. మీకు ఇఫ్ యూ గెట్ టైమ్ ప్లీజ్ గో త్రూ దిస్. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే, సాక్లోని సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. దీనికోసం కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, జనరల్గా ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే చేస్తామో వాటి మీద టారిఫ్స్ ఏవైతే ఉంటాయో, అంటే డ్యూటీస్ అంటాం కదా మనం, కస్టమ్ డ్యూటీస్, ఆ టారిఫ్స్ లేకుండా ఉండి వాళ్ళు ఒకరి దగ్గర నుంచి ఒకళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవి చేసుకోవడానికి వీలు ఉంది అంటే దాన్ని ఫ్రీ ట్రేడ్ అంటారు. సో ఈ కంట్రీస్ మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ ఏంటి అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, ఇఫ్ యూ సీ ద లిస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హియర్, ఈ పక్కన ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను మెన్షన్ చేశాను, దిస్ ఇస్ ద లోగో ఆఫ్ దట్ గ్రూప్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలూకా ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా డేటా మీరు ఒకసారి ఎవరైనా మారారు కొత్తగా అంటే అవి కూడా మీరు చూసుకోండి. ఓకే, అష్రఫ్ ఘనీ. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరు, అబ్దుల్ హమీద్. భూటాన్ కింగ్ ఎవరు అంటే కేసర్ నమ్గేల్. నెక్స్ట్ ఇండియాకి రామ్నాథ్ కోవింద్, మనకు తెలుసు మన ప్రెసిడెంట్ గురించి. నెక్స్ట్ మాల్దీవ్స్కి ఇబ్రహీం మొహమ్మద్. నేపాల్కి విద్యాదేవి. పాకిస్తాన్కి అరీఫ్ అల్వీ. శ్రీలంకకి గోటాబయ రాజపక్ష. ఇది మీరు పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఈ మధ్యన చాలా న్యూస్ శ్రీలంకతో మనకున్న వాటి గురించి ఇస్తున్నారు. అందులో ప్రెసిడెంట్ ఎవరు అన్నది కూడా మెన్షన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రీసెంట్గా ఈ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మనకి ఏం డీల్స్ అయ్యాయి, ఏం క్యాన్సిల్ అయ్యాయి అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పక్కన లిస్ట్లో మనకి ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఇచ్చారు. మనకి ఆఫ్ఘనిస్తాన్కి అండ్ మాల్దీవ్స్కి ప్రైమ్ మినిస్టర్ లేరు, ఓన్లీ ప్రెసిడెంట్. ఇంకా మిగతా వాళ్ళకి ఉన్నారు, మీరు చూసుకోండి అవి కూడా లిస్ట్ ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఇస్ చార్ధామ్. ఇది ఫస్ట్ నేను కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ వీల్ గోయింగ్ టు ద ఆర్టికల్. ఇది ఏంటి అంటే మిలిటరీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆ ఏరియాస్లోని ఏం చేస్తారు, వాళ్ళకి రోడ్ కావాలి. మరి ఇప్పుడు వాళ్ళు అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అవన్నీ కూడా వెళ్ళాలి, వెహికల్స్ అవన్నీ వెళ్ళాలి అంటే వాళ్ళు ఎంతైతే విడ్త్ కావాలో దానికి తగ్గట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు పోస్ట్ చేశారు, మాకు ఇంత కావాలి ఇంత కావాలి అని చెప్పి. అయితే ఏదైతే కమిటీని పెట్టారో అక్కడ స్టడీ చేయమని వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంత పెడితే ఎకలాజికల్గా చాలా డిస్టర్బెన్స్ అన్నది వస్తుంది, రేపు పొద్దున్న మనతో పాటు ఫ్యూచర్ కూడా సఫర్ అవుతారు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల డిజాస్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఏవైతే అఫిడవిట్ ఏవైతే ఫైల్ చేశారో ఆర్మీ వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ రిపోర్ట్ ఏమున్నాయి, వాటి మీద బేసే వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ విషయాల గురించి వీళ్ళు డిస్కస్ హియర్. ఓకే, అయితే ఇప్పుడు మనకి న్యూస్లో ఆర్టికల్ ఏంటి అంటే అటార్నీ జనరల్. ఓకే, మీరు ఏం చేస్తారంటే అటార్నీ జనరల్ తాలూకా ఆర్టికల్ ఏంటి, ఓకే, ఆయన ఎవరు అపాయింట్ చేస్తారు అవన్నీ కూడా ఒకసారి మీరు పాలిటీ పరంగా చూసుకోండి. సో మనకి ఇప్పుడు ఉన్న అటార్నీ జనరల్ ఎవరు, కేకే వేణుగోపాల్. అంటే హీ విల్ బీ గవర్నమెంట్ తరఫున ఒక లాయర్ అనుకోండి, మనకి ఎలా మనం లాయర్ పెట్టుకుంటాం ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి మనకి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని తరఫున మాట్లాడడానికి ఈయన. ఓకేనా, అటార్నీ జనరల్ ఎవరు మనకి ఇప్పుడు కేకే వేణుగోపాల్. రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఇన్ ద కేస్, గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు. ఏ కేసు ఇది, ఈయన ఏం చెప్తున్నారంటే హీఈస్ డినైయింగ్ ఈయన ఏం చెప్తున్నారంటే చార్ధామ్ ప్రాజెక్ట్కి ఇంకా రీసెంట్గా ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్తున్నారో దీనికి దానికి లింక్ ఏమీ లేదు, హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ దాట్. ఓకే, రిషిగంగాలో వచ్చిన దానికి ఇక్కడ చార్ధామ్ దగ్గర ఏవైతే మేము ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ కానీ అవి ఏవైతే చెప్తున్నారో వాటికి దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి ఈయన చెప్పారు. ఇది ఎక్కడ చెప్తున్నారు, మనకి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఒక కమిటీని పెట్టారు అని చెప్పేసి, అది చోప్రా అన్న అతను, హీఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ దట్ కమిటీ. ఆయన ఒక లెటర్ సుప్రీంకోర్టుకి రాశారనమాట. ఓకే, ఆ లెటర్ మీద కమెంట్ చేస్తూ ఈ విధంగా ఏం చెప్పారనమాట. ఓకే, హీ వాస్ కమెంటింగ్ ఆన్ ద లెటర్ చోప్రా రోడ్ టు ద సుప్రీం కోర్ట్ ఆన్ February 13. The court asked the government to file its response in 2 weeks. నెక్స్ట్ ఇప్పుడు మనం హిస్టరీ ఫస్ట్ నుంచి చూసుకొని వద్దాం ఏం జరిగింది అని. సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ హై పవర్డ్ కమిటీ హెచ్పిసి. ఓకే, హై పవర్డ్ కమిటీ ఆన్ ద చార్ధామ్ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాఖండ్లో ఉన్న చార్ధామ్ ప్రాజెక్ట్ని స్టడీ చేసి రికమెండేషన్ ఏంటి, రిపోర్ట్ ఏంటి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఎవరిని అపాయింట్ చేసింది, హెచ్పిసి. అండ్ దీని తాలూకా ఏదైతే ఉందో ఇప్పుడు హెచ్పిసి కమిటీ, దీని చైర్పర్సన్ ఎవరు, రవి చోప్రా. ఓకే, ఆయన వర్డ్స్లో ఏంటి, డిజాస్టర్ రిజైలెన్స్ ఇస్ మోర్ క్రిటికల్ దాన్ సింప్లీ వైడ్ హైవేస్. ఓకే, మన డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వాట్ ఈస్ హిజ్ వరీస్, ఈ హైవేస్ వీటికన్నా కూడా మన డిజాస్టర్స్ రాకుండా చూసుకోవడం అన్నది మనకి ప్రస్తుతానికి ఇంపార్టెంట్, బికాస్ చాలా ఎకలాజికల్ డిస్టర్బెన్స్ అన్నది జరుగుతుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ద హెచ్పిసి హై పవర్ కమిటీ వాజ్ సెటప్ విత్ చోప్రా యాజ్ చైర్మన్. ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ యూ. అండ్ ఎప్పుడు ఇది అండర్ యాన్ August 2019 ఆర్డర్, ఇది ఇప్పుడు రీసెంట్గా జరిగిందని చెప్పి ఇప్పుడు పెట్టింది కాదు. దిస్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఇన్ 2019. ఓకే, టు అసెస్ ద క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద 899 కిలోమీటర్, ఈ హైవే తాలూకా
ఏదైతే ఉందో అది ఎంత దూరం వరకు, అది 899 కిలోమీటర్ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ కనెక్టింగ్ ద 4 shrines ఆఫ్, ఏమేమి కనెక్ట్ చేస్తుంది ఇది మొత్తం మనకి చార్ధామ్ హైవే అనేది? గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ఇన్ ద అప్పర్ హిమాలయాస్. ఓకే, ఇవంతా కూడా మనకి ఆ స్టేట్ త్రూనే వస్తాయి. సో దానివల్ల ఏమేమి జరుగుతుంది, నష్టం ఏమైనా వస్తుందా అన్న దాని మీద స్టడీ చేయమని చెప్పి సుప్రీంకోర్ట్ హెస్ అపాయింటెడ్ దిస్ కమిటీ టు గివ్ ద రిపోర్ట్. ఇప్పుడు అది మనకి 2019లో. ఇన్ జూలై 2020 ద హెచ్పిసి సబ్మిటెడ్ 2 reports ఆఫ్టర్ మెంబర్స్ డిసగ్రీడ్ ఆన్ ద డీల్ విత్ ఫర్ హిల్ రోడ్స్. అయితే ఏదైతే మెంబర్స్ పెట్టారో అందులోని మెజారిటీ ఏమో ఒప్పుకున్నారు, మైనారిటీ ఏమో ఒప్పుకోలేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మైనారిటీ ఒప్పుకోలేదు. దేనికి? మైనారిటీ మెంబర్స్ దే డిడ్ంట్ యాక్సెప్ట్ ఫర్ ద వైడనింగ్ ఆఫ్ ద రోడ్, మెజారిటీ యాక్సెప్టెడ్ ఫర్ ద ప్రాజెక్ట్. ఈ మైనారిటీ ఎవరైతే ఒప్పుకోలేదో అందులోని చోప్రా ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో హీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఎవరైతే ఒప్పుకోలేదో అందులో చోప్రా కూడా ఉన్నారు. ఓకే, ద మైనారిటీ ఇన్ ద హెచ్పిసి ఎవరెవరు? చోప్రా అండ్ 2 members who opposed the MOD stand on increasing the road width last December. Okay, in September the Supreme Court upheld the recommendations of 4 HPC members including Chopra to limit the carriage way. ఏదైతే ఆయన చెప్పారో లిమిట్ చేయాలి అంటే ఎంతవరకు ఉండాలంటున్నారు? 5.5 meters, ఇంకా అంతకంటే పెరగడానికి వీల్లేదు, అక్కడికంటే పెంచకూడదని చెప్పారనమాట. ఓకే, దేని మీద? బేస్డ్ ఆన్ ఏ March 2018 గైడ్ లైన్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఫర్ మౌంటైన్ హైవేస్. అయితే ద మెజారిటీ రిపోర్ట్ బై 21 హెచ్పిసి మెంబర్స్, మైనారిటీ 4 members, ఇందాక ఎవరైతే చెప్పారో వాళ్ళు ఏం చెప్పారు? యూ షుడ్ లిమిటెడ్ అండ్ దానికంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ అనేది రోడ్ చేయొద్దు హైవేస్ అని వాళ్ళు చెప్పారు. మెజారిటీ అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కమిటీ ఏం చెప్పారు? 14 of them గవర్నమెంట్ అఫీషియల్స్. ఇందులో ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిన 21లోని మళ్ళీ 14 of them ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్. సాట్ ఏ 12 meters రోడ్ విడ్త్. వీళ్ళెంతతో ఆపేయాలన్నారు? 5.5 తప్ప ఎక్కువ వద్దు అని చెప్పి. వీళ్ళెంత చెప్తున్నారు? 12 meters రోడ్కి యాక్సెప్ట్ చేశారు. అసలు ఎందుకు ఇంత ఎక్కువ అడుగుతున్నారు అంటే ఏవైతే ఆర్మీ వెహికల్స్ ఆ రూట్ నుంచి వెళ్ళాలో, వాళ్ళు ఏవైతే క్యారీ చేసుకొని వెళ్ళాలో దానికి ఆ మాత్రం విడ్త్ ఉంటే తప్ప వెళ్ళడానికి అవ్వదు. సో మనకి ఆ బార్డర్ ఎటువంటిది మనకి? ఓకే, ఇండియా చైనా బార్డర్. సో అక్కడికి అన్నీ కూడా తీసుకువెళ్ళాలి, మన ట్రూప్స్ వెళ్ళాలి, ఏమైనా చేయాలి అంటే ఎమర్జెన్సీలో వీ నీడ్ ద రోడ్ వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ అయితేనే తక్కువ టైంలో అక్కడ వరకు వెళ్ళడానికి అవుతుంది అలా అని చెప్పి వీళ్ళు చెప్పారనమాట. ఓకే, మనకి ఆర్మీ సైడ్ నుంచి వచ్చింది అది. నెక్స్ట్, బిట్వీన్ సెప్టెంబర్ అండ్ నవంబర్ 2020 బోత్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు కూడా ఏం చెప్పారు? ది మెయింటైన్ దట్ ఏ డబుల్ లేన్ రోడ్ హ్యావింగ్ ఏ క్యారేజ్ వే విడ్త్ ఆఫ్ 7 meters or 7.5 meters in case there is a raised curb with 8 to 10 meters formation width would meet the requirement of the army. This is the requirement which they have asked. అక్కడ వాళ్ళు 5.5కి మించకూడదని చెప్పారు, బట్ వీళ్ళు మాత్రం మాకు వెళ్ళాలి అంటే ఈ మాత్రం రిక్వైర్మెంట్ ఉండాలి అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ అయితే వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు ఏం చెప్పాను? మనకి అటార్నీ జనరల్ ఈయన రాసిన లెటర్ మీద కమెంట్ చేశారు అని చెప్పాను. సో లెట్స్ సీ వాట్ హీ హాజ్ రిటన్ ద లెటర్. యాక్చువల్లీ ఆయన రాసిన లెటర్లో అసలు ఏముంది అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఎవరికి రాశారు? సుప్రీం కోర్ట్కి చోప్రా రాశారు. చోప్రా ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దట్ కమిటీ. ఓకే, A section of the defense road to the China border and the bridge across the Rishiganga river on that road had been swept away. Okay, ఒక పోర్షన్ అనేది పోయింది. లెండింగ్ క్రెడెన్స్ టు ఆర్ ఆర్గ్యుమెంట్ ఫర్ డిజాస్టర్ రిజాలెన్స్ ఇన్ ద రీజియన్. సో ఇది ఒక ప్రూఫ్ టైప్ అనమాట. చూసారా, ఇది పోయింది అంటే ఇక్కడ ఇది రాకూడదని మేము చెప్పిన దానికి ఇది ఒక ప్రూఫ్ టైప్ అని చెప్పేసి వాళ్ళు చూపించారు. వల్నరబిలిటీ అండ్ డిజాస్టర్ ప్రోన్నెస్ ఆఫ్ దిస్ రీజియన్ ఈస్ బౌండ్ టు ఇంక్రీజ్. ఇంకా కూడా ఇది వల్నరబిలిటీ అని పెరిగే ఛాన్స్ ఉంది, అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డిస్టర్బెన్స్ విచ్ యూ ఆర్ కాజింగ్ లైక్ డిఫారెస్టేషన్, స్లోప్ కటింగ్, బ్లాస్టింగ్, టన్నలింగ్. ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ నుంచి ఈజీగా ఎవరు బ్రేక్ చేయలేరు కదా, వాటిని బ్రేక్ చేయాలి అంటే ఏమవుతుంది? అక్కడ బాంబ్స్ అవి పెడతారు, బ్లాస్ట్ చేస్తారు, వాటి వల్ల కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. టన్నలింగ్. ఓకే, మనం చూసాం కదా, ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు టనల్స్ ఏవైతే మధ్యలోంచి తవ్వుతారో వాటి వల్ల. డ్యామింగ్ ఆఫ్ రివర్స్ అంటే రివర్స్కి మధ్యలో డ్యామ్ కట్టడం వల్ల ఒకేసారి వాటర్ అంతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఒకేసారి డ్యామ్ బ్రేక్ అయిందంటే ఒకేసారి పెద్దగా ఫ్లడింగ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎక్సెసివ్ టూరిజం. ఎక్కువ టూరిజం అంటే రోడ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇలాంటివన్నీ రీజన్స్ వల్ల మనకి డిజాస్టర్ ప్రోన్నెస్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ముందు ఉన్నదానికన్నా స్టేట్లో ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పారు. ఓకే, ది క్యుములేటివ్ ఇంపాక్ట్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్ ఆన్ ద నియర్ బై గ్లేషియర్స్ కెనాట్ బి ఇగ్నోర్డ్. దీంతో వీటి వల్ల దగ్గర ఉన్న అన్ని గ్లేషియర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వీ కెనాట్ నెగ్లెక్ట్ దాట్ అని చెప్పి ఎంఫసైజింగ్ దట్ నో కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద రీసెంట్ ఎఫిడవిట్ ఆఫ్ ద MOD టు ఇగ్నోర్. ఏదైతే వీళ్ళు చెప్పారో
రీసెంట్గా చెప్పిన ఆర్గ్యుమెంట్స్లోని కూడా ఏది రీజనబుల్గా లేదు, కన్విన్సింగ్గా లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక ఎఫిడవిట్ని ఇచ్చారు, అది దానికోసం అని చెప్పి లెటర్ రాయడం అనమాట మెయిన్గా అసలు. ఓకే, అండ్ ఓవర్ రైడ్ ద ప్రొఫౌండ్ అండ్ ఇర్రివర్సిబుల్ ఎకలాజికల్ డ్యామేజ్. ఇర్రివర్సిబుల్ ఎకలాజికల్ డ్యామేజ్ అంటే ఏంటి? ఒక్కసారి అది అయిన తర్వాత యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ సిచ్యువేషన్స్కి మీరు తీసుకురాలేరు. ఓకే, నెక్స్ట్ he also mentioned that it doesn't even not only affecting us, it will even affect the future generations. వచ్చే జనరేషన్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అని చెప్పి. ఓకే, ఇదంతా దేనికోసం పాయింట్అవుట్ చేశారని చెప్పాను. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా ఎఫిడవిట్ ఇచ్చారో ఏమని చెప్పి, ఇంప్యూటెడ్ ఇన్సిన్సియారిటీ ఆఫ్ మోటివ్. ఓకే, ఇలా ఈ ఛార్జ్ ఏదైతే వీళ్ళు చెప్పారో దీన్ని బ్యాక్ తీసుకోండి, దీన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి అని చెప్పేసి కోర్టుకి అర్జ్ చేస్తూ చోప్రా రాసిన లెటర్ ఇది. ఓకే, this is the word which you have to mention while writing. నెక్స్ట్, ఇంతకు ముందు ఈయన ఇంకా ఏం చేశారు? లైక్ చోప్రా ఇదే ఫస్ట్ టైం ఈ కమిటీ ఏదన్నా ఆయనకి హెడ్ ఇవ్వడమా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఆయన ఏమైనా చైర్పర్సన్గా ఉన్నారా? చోప్రా ఆల్సో చైర్డ్ ద ఎక్స్పర్ట్ బాడీ. ఇది కూడా సేమ్ ఇప్పుడు ఎలాగైతే హై పవర్ కమిటీ పెట్టారో అలానే ఒక ఎక్స్పర్ట్ బాడీ కమిటీ కూడా పెట్టారనమాట. ఇట్ వాజ్ ఆల్సో అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్. దేనికోసం ఇది? ఇట్ ఈస్ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హైడ్రల్ ప్రాజెక్ట్ అండ్ ద రోల్ డ్యూరింగ్ ద 2013 ఫ్లడ్స్ ఇన్ ఉత్తరాఖండ్. మనకి యూ పీపుల్ మేబీ అవేర్ ఆర్ నాట్, 2013లో కూడా చాలా పెద్దగా ఫ్లడ్ వచ్చిందంట. ఓకే, ఇక్కడ మనకి ఉత్తరాఖండ్లో అప్పుడు కూడా చాలా లైఫ్ లాస్ అవన్నీ కూడా జరిగాయి. సో దానికి రీజన్స్ ఏంటి అన్నది స్టడీ చేయమని చెప్పి పెట్టిన కమిటీ ఇది. ఓకే, అంటే అక్కడ హైడ్రల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దట్, ఆర్ దే ద రీజన్ ఫర్ దిస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి దే హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు స్టడీ ఆన్ దాట్. దీస్ హైడ్రల్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వ్యాలీస్ ఆఫ్ ద చార్ డ్యామ్ ప్రాజెక్ట్. అవి కూడా సేమ్ ఈ చార్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారో ఆ వ్యాలీస్లోనే ఉన్నాయి. ద చోప్రా led EB evaluated the role of 24 existing, what all they have evaluated? They have evaluated nearly 24 existing and under construction hydroelectric projects. Okay, ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అక్కడ ప్రాజెక్ట్స్ అండ్ విచ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్స్, they have evaluated them. And what they have evaluated, what is the effect of those projects on the area, ఆ గ్లేషియర్స్ మీద కానివ్వండి అక్కడ ఉన్న వాటిల్లోని ఎంత రిస్క్ ఫ్యాక్టర్ పెంచుతుంది, వాటి వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అవన్నీ కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. ఓకే, అండ్ దేర్ ఇంపాక్ట్ ఆఫ్ ద కేదార్నాథ్ డెల్యూజ్ ఇన్ 2013. ఏదైతే కేదార్నాథ్లోని మనకి ఫ్లడ్డింగ్ అయిందో దానికి రీజన్ ఇది ఏమైనా ఉన్నాయా, ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏమైనా అయిందా, వాటి రిలేషన్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి they have conducted that study and found that 23 of them played a pivotal role in worsening the situation. It means that even if the occurrence is natural, బట్ దానికి ఇంకా పెంచడానికి లైక్ యాడెడ్ ఫీచర్ లాగా అనమాట, కొంచెం అవ్వాల్సిన లాస్ని ఇంకా ఎక్కువ హ్యూజ్ లాస్ అయ్యే విధంగా జరగడానికి, లేకపోతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం కదా, ఆ విధంగా ప్లే చేశాయి. దీస్ 20 అవుట్ ఆఫ్ ద 24 ఆల్ ద 23 హ్యావ్ ప్లేడ్ సచ్ రోల్ అని చెప్పారు. ద ఈబీ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇన్ ఏప్రిల్ 2014. ఓకే, ఎప్పుడు సబ్మిట్ చేశారు వాళ్ళు? ఏప్రిల్ 2014లోని. అండ్ ఇట్ హైలైటెడ్ ద పొటెన్షియల్ థ్రెట్ ఆఫ్ పారాగ్లేషియల్ జోన్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్ యూ ఎర్లియర్. గుర్తుందో లేదు మీకు? పారాగ్లేషియల్ అంటే మనకి ఎక్కడి నుంచి అని చెప్పాను నేను, 220 మీటర్స్ కంటే అబోవ్ ఏదైనా ఉంటే, ఇక్కడ నుంచి 2200 మీటర్స్ కంటే పైకి ఏదైనా ఉంటే వాటిని మనం పారాగ్లేషియల్ జోన్స్ అని చెప్పి అంటాం. అంటే ఏంటి, ఈ పై నుంచి ఏమైనా చేస్తే మాత్రం అలాంటి ఏరియాస్లో డెఫినెట్లీ కిందన ఉన్న ఏరియాస్ అన్నింటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. దెర్ ఈజ్ ఏ రిస్క్ ఆల్వేస్. అండ్ ఎంఫసైజ్డ్ దెమ్ యాజ్ డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్. ఓకే, ఎక్కడిది మనకి మెయిన్ సెంట్రల్ థ్రస్ట్, వ్యాలీస్ నార్త్ ఆఫ్ ద మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అని చెప్పారు. మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం మెన్షన్ చేసుకున్నాం, దిస్ ఈజ్ యూరేషియన్ ప్లేట్ అండ్ ద ఇండియన్ ప్లేట్ కీప్స్ మూవింగ్ టువర్డ్స్ ద యూరేషియన్ ప్లేట్. ఇప్పుడు రెండు అయితే జాయిన్ అయ్యే ఉన్నాయి, అండ్ వేర్ వీ గాట్ దిస్ హిమాలయాస్, but still the plate is moving, Indian plate is still moving, so the Himalayas are still growing in their size. ఇప్పటికి హిమాలయాస్ సైజ్ పెరుగుతూనే ఉంటాయి. దే స్టిల్ యంగ్ మౌంటైన్స్, దే స్టిల్ గ్రోయింగ్, బికాస్ ఎప్పుడు కూడా ఇంకా ప్లేట్ మూవ్మెంట్ అనేది మనకి ఉంటుంది, మనకు కనిపించకపోయినా కూడా అది ప్లేట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఏరియా ఎక్కడైతే మనకి పుష్ జరుగుతుందో దాన్ని మనం మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అని చెప్పి అంటాం. యుల్ గెట్ టు నో దాట్ ఇన్ జియోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా. ఓకే, ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు అంటే, మీరు రీసెంట్ న్యూస్ కూడా చూసారో లేదో, మనకి ఏంటి, ఇండియా ఈజ్ గోయింగ్ టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద ఇండో పాక్ వార్ విచ్ వాజ్ హెల్డ్ 50 years బ్యాక్. ఓకే, అయితే
ఏమైంది ఇక్కడ మనకి, దిస్ ఇస్ ఆల్సో ఏ వార్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ సిచ్యువేషన్. మనకి 1971లో ఏదైతే వార్స్ జరిగాయో అందులో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్. ఓకే, ఫస్ట్ నేను అసలు ఇది ఎందుకు మనకి ఇప్పుడు న్యూస్లో వచ్చిందో చెప్తాను, దాని తర్వాత ఈ బ్యాటిల్ కోసం మీకు చెప్తాను. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF చీఫ్ లాంచ్డ్ ద బుక్ ద ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా ఆథర్డ్ బై ఎయిర్ మార్షల్ రిటైర్డ్ భరత్ కుమార్ అట్ ద IAF మ్యూజియం అట్ పాలెం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఏంటి మనకి రిటైర్డ్ ఎయిర్ మార్షల్ భరత్ కుమార్ అన్న అతను IAF మ్యూజియం దగ్గర మనకి బుక్ని లాంచ్ చేశారు. ఆయన మొత్తం ఈ బ్యాటిల్ కోసం రాశారనమాట. ఓకే, ద ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా. అయితే ఈ బుక్ కోసం ఆయన లాంచ్ చేశారు. అప్పుడు మాట్లాడుతున్నారు అనమాట, ఎవరైతే లాంచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం చెప్పారు అంటే, ఆయన పాకిస్తాన్ వాళ్ళు బాగా ప్లాన్ అంతా చేసుకున్నా కూడా దే అండర్ ఎస్టిమేటెడ్ ద కెపాసిటీ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకా కెపాసిటీని వాళ్ళు గుర్తించలేకపోయారు. దట్ ఈస్ ద మిస్టేక్ దే హ్యావ్ డన్, బికాస్ ఆఫ్ దాట్ దే లాస్ట్ ఇన్ ద వార్ అని చెప్పి. ఓకే, అయితే ఇప్పుడు ఈ బ్యాటిల్ కోసం కూడా మనం చూద్దాం. అయితే అక్కడ ఆ రోజు ఇంకా ఏం చేశారు, ద డయాస్ అండ్ చైర్స్ ఫర్ ఆడియన్స్ వాజ్ ప్లేస్ సెంట్రల్ ఇన్ అన్ ఓపెన్ కోర్ట్యార్డ్ ఫ్లాంక్డ్ బై. అయితే అక్కడ ఏదైతే కోర్ట్యార్డ్ పెడతారు కదా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చైర్స్ అవి వేయడానికి, అయితే అక్కడ ఏమేమి పెట్టారంట, 2 T-59 ట్యాంక్స్ ఆఫ్ ద పాకిస్తాన్ ఆర్మీ. ఏవైతే పాకిస్తాన్ ఆర్మీ ఆ బ్యాటిల్లో డ్యామేజ్ అయిపోయాయో ఆ T-59 ట్యాంక్స్ 2, అండ్ హంటర్ అండ్ క్రిషక్ అండ్ అదర్ ఎయిర్ క్రాఫ్ట్ విచ్ ప్లేడ్ అండ్ క్రిటికల్ రోల్ డ్యూరింగ్ ద బ్యాటిల్. మన తరఫున ఏవైతే బ్యాటిల్లో పార్టిసిపేట్ చేసి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా డిస్ప్లేలో పెట్టారు. ఓకే, నౌ లెట్స్ సీ అబౌట్ ద వార్. ద బ్యాటిల్ ఫస్ట్ నేను ఇందులో ఉన్నది మీకు చెప్తాను, దాని తర్వాత దీని బ్యాక్ ఉన్నది ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది, 4 to 7 December 1971 was one of the major engagements in the western sector 1971, fought between assaulting Pakistan forces and Indian defenders as the Indian border post of Longewala. ఓకే, ఇలా ఫస్ట్ నేను మీకు దీని మీనింగ్ ఏంటో చెప్తాను, జనరల్గా అసలు ఏం జరిగిందో చెప్తాను. మనకి ఆ టైం ఏంటి అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో అక్కడ దాని ఫ్రీడమ్ కోసం అని చెప్పి వీ వర్ సపోర్టింగ్ ద బంగ్లాదేశ్. ఓకే, అప్పటికే ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. అక్కడ ఏదైతే మన రోల్ ప్లే చేస్తున్నామో అక్కడ మన రోల్ని తగ్గించాలి, మన కాన్సన్ట్రేషన్ అక్కడి నుంచి తీసేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వెస్టర్న్ సైడ్ అంటే రాజస్థాన్ దగ్గర మన మీద వాళ్ళు అటాక్ చేయడానికి చూశారు. అయితే అక్కడ ఉన్న రెజిమెంట్ మనకి ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు పంజాబ్. ఓకే, పంజాబ్ రెజిమెంట్ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా వచ్చి జైసల్మార్ దగ్గర మనం అటాక్ చేద్దాం రాజస్థాన్లో, అక్కడ మనం కానీ తీసేసుకుంటే మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఇండియన్ వెపన్స్ కానీ ఏవైతే ఉన్నాయి ఫోర్స్ అవి కూడా ఖతం అయిపోతాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి, హియర్ ఇఫ్ దే ఎంగేజర్స్ అక్కడ ఈజీగా వాళ్ళు అక్కడ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్లో వార్ జరుగుతుందో అక్కడ ఈజీగా వాళ్ళు విన్ అయిపోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అది వాళ్ళ ప్లాన్ అనమాట. అయితే ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ మెన్షన్ చేశారు చూడండి. అసాల్టింగ్ పాకిస్తాన్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే వాళ్ళు మోర్ నెంబర్ అనమాట, చాలా ఎక్కువ ట్యాంక్స్తోని చాలా వాళ్ళ దగ్గర మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఏంటి ఇన్ఫాంట్రీ అంతా తీసుకొని వస్తూ 2000 to 3000 పాకిస్తాన్ సోల్జర్స్ అటు నుంచి వచ్చారు. మన సైడ్ ఎంతమంది ఉన్నారు, 100s ఉన్నారు. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నెంబర్. ఇగో ఇక్కడ 120 ఇండియన్ సోల్జర్స్ ఉన్నారంట అండ్ 4 హంటర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. మన ఫస్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి మన దగ్గర ఏంటి 120 ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. మన దగ్గర ఏంటంటే ఇంక యాంటీ ట్యాంక్ ఏవైతే ట్యాంక్స్ వస్తాయి కదా వాటికి యాంటీ ట్యాంక్వి మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఏవైతే ఉంటాయి మైన్స్ అవి మాత్రం కొన్ని ఉన్నాయన్నమాట. ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు, నియర్లీ ఓన్లీ 120 సోల్జర్సే ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా అంతమందిని కూడా ఎదుర్కోవాలి. అండ్ అఫ్ కోర్స్ వి వన్ ద వార్. ఓకే, అయితే వాళ్ళు ఏమనుకున్నారు, వచ్చేసరికి అటాక్ చేసేయచ్చు ఈజీగా అనుకున్నారు. బట్ వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటి అంటే దో ల్యాండ్లో మన స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నా కూడా ఒకవేళ ఎయిర్ ఫోర్స్ కూడా ఇండియాకి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒకసారి వచ్చింది అంటే అప్పుడు వార్ టఫ్ అవుతుందనే విషయాన్ని వాళ్ళు అసెస్ చేయడం మర్చిపోయారు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ లాస్ట్ ద వార్. ఇది మనకి ఎక్కడ జరిగింది, యాజ్ ఐ టోల్డ్ యూ థార్ డెజర్ట్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ బార్డర్లో ఉంది మనకి. ఏంటిది, లాంగేవాలా. ఈ లాంగేవాలా దాటి వాళ్ళు జైసల్మార్లోకి వచ్చేస్తే అంటే మన రాజస్థాన్లోకి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు అక్కడ అటాక్ చేసేయచ్చు అని అనుకున్నారు. బట్ అసలు అక్కడికి వాళ్ళు రానివ్వకుండానే మనకి ఈ లాంగేవాలా పోస్ట్ ఏదైతే ఎక్కడ ఉందో అక్కడే వీళ్ళు అడ్డుకున్నారనమాట. ఓకే, ఆ పోస్ట్ దగ్గర ఉన్న తక్కువ ఆర్మీ సోల్జర్స్ ఉంటుండగానే అక్కడ వాళ్ళని ఈజీగా ఓడించేశారు. ఓకే, నెక్స్ట్ ఇది ఆయన చెప్పిన మాట. ఇక్కడ మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తున్న బుక్ అప్పుడు ఏం చెప్పారు, ద ఓన్లీ థింగ్ ద పాకిస్తాన్ ఆర్మీ ప్రొబాబ్లీ ఫర్గాట్ టు ఫ్యాక్టర్ వాజ్ ఇండియాస్ ఎయిర్ పవర్ and they thought war half a squadron of hunter aircraft sitting in Jaisalmer could do.
వీళ్ళకి ఏం చేస్తుంది మన ఎయిర్ ఫోర్స్ కెపాసిటీ ఏంటి, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏం చేయగలుగుతారు అన్నది వాళ్ళు అసెస్ చేయలేకపోయారు. ఓకే, అండ్ దట్ వాజ్ ద మిస్టేక్ దే డిడ్. దిస్ ఇస్ ద పిక్చర్. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఎస్సీ స్టేస్ జిమ్ కార్బెట్. ఏదైతే నేను చెప్పాను మీకు, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, దిస్ స్పెసిఫికల్లీ అంటే ఇక్కడ టైగర్ మాత్రమే ఉంటుందా అని కాదు, ఉంటాయి, బట్ టు ప్రొటెక్ట్ ద టైగర్ ఇది టైగర్ రిజర్వ్ ఒకటి పెట్టారు. అంటే ఫస్ట్ దీని పేరు ఫస్ట్ నుంచి కూడా జిమ్ కార్బెట్ కాదు, తర్వాత జిమ్ కార్బెట్ అని చెప్పి పెట్టారు. ఓకే, ఇప్పుడు ఏంటి ఇది టాపిక్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, పబ్లిక్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అవి లోపలికి పబ్లిక్ అంటున్నాను, ప్రైవేట్ బస్సెస్ ఏవైతే ఉంటాయో ఆ బస్సెస్ లోపలికి అలౌ చేయకూడదు, బట్ వీళ్ళు అలౌ చేశారు, అవి స్టే చేశారు అనమాట, యూ షుడెంట్ అలౌ అని చెప్పేసి. ఓకే, కంపెనీ టు ప్లై విత్ ద కోర్ ఏరియా ఆఫ్, ఓకే ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బస్సెస్ ఏవి రాకూడదు, వీళ్ళు అలౌ చేశారు, సో దానికోసం స్టే పెట్టారు. అండ్ మనం అసలు ఎందుకు వచ్చారు లేదా అసలు అలౌ చేయొచ్చా లేదా అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ, ద జస్టిస్ ఏఎస్ బొప్పన్న అండ్ వి రామసుబ్రహ్మణ్యం, దిస్ ఈజ్ ఏ 3 judge బెంచ్, ఇష్యూడ్ నోటీస్ టు ద సెంటర్కి ఏమి ఇష్యూ చేశారు, ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్, ఎవరెవరికి సెంటర్కి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి, టైగర్ నేషనల్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్ అండ్ సాట్ ద రెస్పాన్స్. ఎందుకని చెప్పి పంపించారు, ఎందుకు అలౌ చేశారో వాటి కోసం అని చెప్పి నోటీస్ని ఇష్యూ చేశారు. ఓకే, అయితే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో దీనికి ఎవరైతే పెట్టారో ఆయన ఏం చెప్పారు, దిస్ వాజ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1952. మీరు యాక్ట్ కోసం చదువుతున్నప్పుడు యూ విల్ గెట్ టు నో ఏవైతే రూల్స్ ఉన్నాయి, ఎవరు వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు, ఏమేమి చేయకూడదు, అవన్నీ కూడా ఉన్నాయి. సో అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ దే హ్యావ్ వయలేటెడ్. అండ్ ఆల్సో కాంప్రమైజ్డ్ విత్ ద సేఫ్టీ, ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ నేషనల్ యానిమల్ టైగర్. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ వయలేటెడ్ అని చెప్పేసి పిటిషన్ అన్నది పెట్టడం జరిగింది. ఓకే, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, టైగర్ రిజర్వ్ ఏదైతే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో యాజ్ పర్ దిస్ యాక్ట్ ఏంటి, ఇట్ షెల్ నాట్ బి డైవర్టెడ్ ఫర్ ఎకలాజికల్లీ అన్సస్టైనబుల్ యూజెస్. ఓకే, అన్సస్టైనబుల్ వాటికి అలౌ చేయకూడదు. అండ్ ఇన్ కేస్ ఏదైనా వెహికల్ వెళ్ళాల్సి వస్తుంది అంటే ఏం చేయాలి, వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. దెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ఇట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ టు డూ ద సేమ్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ అప్రూవల్ ఫ్రమ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఓకే, ఈ స్టేట్ వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా పర్పస్ మీద అలౌ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేయాలి, దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ పర్మిషన్ తీసుకుని, ఓకే యాజ్ దిస్ ఇస్ ద టైగర్ రిజర్వ్, ఇక్కడ వీళ్ళు టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి తీసుకోవాలి. లేదు ఇంక వేరే నాట్ జస్ట్ దిస్, ఇంకేదన్నా సరే మనకి నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ బిఫోర్ దే అలౌ ఎనీ వెహికల్స్ ఇన్ సైడ్. ఓకే, బట్ ఇక్కడ ప్రెసెంట్ కేసులో ఏమైంది, ఫారెస్ట్ అఫీషియల్స్ కానివ్వండి ఎవరు కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి అప్రూవల్ తీసుకోలేదు, కనీసం టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దగ్గర నుంచి అడ్వైస్ కూడా తీసుకోలేదు, రెండూ తీసుకోలేదు. సో మనకి అడ్వకేట్ గౌరవ్ బన్సాల్ అన్న అతను హీఈస్ ద పిటిషనర్ ఈ కేసు పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ జిమ్ కార్బెట్ పార్క్ కోసం మనం చూస్తే, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936. ఇట్ మీన్స్ ఈవెన్ బిఫోర్ our independence it was established as హెయిలీ నేషనల్ పార్క్. దీని ఫస్ట్ అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పేరేంటి, హెయిలీ నేషనల్ పార్క్. ప్రొటెక్టెడ్ ద ఎండేంజర్డ్ బెంగాల్ టైగర్. ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఎండేంజర్డ్ బెంగాల్ టైగర్. ఎండేంజర్డ్ అంటే ఏంటని చెప్పాను, ఏవైతే మనం ప్రొటెక్ట్ చేయకపోతే దే విల్ గో ఇన్ టు క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఓన్లీ ఫ్యూ నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా పోతే ఇంకా ఎక్స్టెంట్ అయిపోయినట్టు. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నైనిటాల్ డిస్ట్రిక్ట్ అండ్ పోరీ గర్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ Uttarakhand. So where is Jim Corbett? It is in Uttarakhand. The park was the first to come under the Project Tiger initiative. Project Tiger initiative అని మనకి ఎన్విరాన్మెంట్లో వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, అది కూడా మీరు ఒకసారి నేర్చుకోండి. అండ్ అందులో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ టు కమ్ అండర్ దాట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఏం లేదు, సింపుల్గా ప్రాజెక్ట్ టైగర్ అంటే టు సేవ్ ద నెంబర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఏవైతే టైగర్ నెంబర్ ఉన్నాయో వాటిని తగ్గిపోకుండా చూడాలి, వాటిని పెంచడం కోసం చేయాలి. ఆ విధంగా వాళ్ళు ఏమేమి ఇనిషియేషన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి.
నెక్స్ట్ ద ప్రాజెక్ట్ వాజ్ రీనేమ్డ్ ఇన్ 1954 to 55 యాజ్ రామ్గంగా నేషనల్ పార్క్. ఫస్ట్ హేలీ నేషనల్ పార్క్, దాని తర్వాత రామ్గంగా నేషనల్ పార్క్ అని పెట్టారు. అండ్ అగైన్ ఇట్ వాజ్ రీనేమ్డ్ ఇన్ 55 to 56 యాజ్ కార్బెట్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ అనేది ఒక ఆథర్ నేమ్ అనమాట. ఓకే, జిమ్ కార్బెట్ ఇస్ ఏ ఆథర్ అండ్ న్యాచురలిస్ట్, ఆయన పేరు పెట్టారు దానికి. ద పార్క్ ఎన్కంపాసెస్ ద పార్ట్లీ డూన్ వ్యాలీ ఫార్మ్డ్ బై ద రామ్గంగా రివర్. డూన్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ విధంగా ఉంటాయి. ఈ డూన్ ఎలా ఫామ్ అయింది మనకి, రామ్గంగా రివర్ వల్ల ఫామ్ అయింది. సో మీరు ఇక్కడ సింపుల్గా నేర్చుకోవాల్సింది ఏంటి, అసలు ఇది ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ దగ్గరలో ఉన్న ల్యాండ్ ఫామ్స్ కూడా ఈజీగా దే ఆర్ మెన్షనింగ్. లైక్ పార్ట్లీ డూన్ అక్కడ ఉంది, రామ్గంగా రివర్ అన్నది అక్కడ ఉంది. సో ఈ పేర్లు ఏవైతే వస్తున్నాయో, లొకేషన్స్ మీకు మెన్షన్ చేస్తున్నవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇట్ ప్రొటెక్ట్స్ పార్ట్స్ ఆఫ్ ద అప్పర్ గాంజటిక్ ప్లెయిన్స్, మాయిస్ట్ deciduous forests and Himalayan subtropical pine forests. So here you even know which kind of forests are there. So ఈ స్టేట్మెంట్ ద్వారా మీకు అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయన్నది కూడా తెలిసింది. ఇట్ హ్యాస్ ఏ హ్యూమిడ్ సబ్ట్రాపికల్ అండ్ హైలాండ్ క్లైమేట్. సో now you got to know what are the landforms there, which kind of forests are there and which kind of climate is there. So మీకు ఏదైనా అడిగే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో you have to learn all this. And it is IUCN category 2 national park. Thank you.